అది వర్ణం యొక్క ధర్మం. లోకంలో ఉండే కృష్ణాది వర్ణాల యొక్క ధర్మం. అలాగే శాస్త్రంలో ఉండేటటువంటి అసలు దీనికి వర్ణం అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఇది కూడా వ్యావర్తం చేస్తుంది. ఏం వ్యావర్తం చేస్తుంది అంటే అర్థాన్ని వ్యావర్తం చేస్తుంది. అయమర్థ అస్మాదర్థ భిన్నః కస్మాత్ ఇత్యుక్తే ఏతద్వర్ణ విశిష్టత్వాత్. ఇది వర్ణ లక్షణం. మామూలుగా వర్ణం అంటే ఏంటంటే అర్థ భేదకం అని మనం అనుకోవాలి. వర్ణం అంటే అర్థ భేదకం, ఇది వర్ణానికి లక్షణం. ఈ లక్షణం విసర్గకి అనుస్వారానికి దిక్మామూలి ఉపధ్మానిగాలకి లేదు. ఇవి అక్కడ అంటే ఇది నేను ఇంతకుముందు శిక్షాపాఠం చెప్పాను దీంట్లో వ్యోమ పాఠశాలలో. అక్కడ నేను ఈ విషయాన్ని చెప్పాను. మన క్లాస్లో నేను చాలా సార్లు విషయం వచ్చింది, ఒకసారి రెండుసార్లు. అసలు వర్ణ లక్షణం పక్కన పెట్టింది. మన భారతీయ శాస్త్రం ఎంత గొప్పదంటే ఆ ధ్వనిని వివేకంగా పరిశీలన చేయడం అనేది ఇంకెక్కడ జరగలేదు. అసలు అనుస్వారం కానీ విసర్గ కానీ దిక్మామూలి పద్మాలు కానీ అసలు వీటిని అంటే సృష్టించాల్సిన అవసరం లేదు. ఇవి అక్కడ అసలు లేనే లేవు. ఇవి ఏ అర్థాన్ని భేదం చేయవు. మీరు విసర్గ ఉన్నప్పుడు ఈ అర్థము, విసర్గ స్థాని అయినటువంటి ఈ సకారాలు ఉన్నప్పుడు ఈ అర్థము అని ఎక్కడ ఉండదు. అనుస్వారం ఉన్నప్పుడు ఈ అర్థము, అనుస్వారం స్థాని అయినటువంటి మకారం ఉన్నప్పుడు ఈ అర్థం అని కూడా ఎక్కడ ఉండదు. విసర్గ ఉన్నా అనుస్వారం ఉన్నా స్థానీభూతములైనటువంటి మకార సకారాదులున్న అర్థం ఒకటే. అర్థం ఎక్కడా కూడా మారదు. మరి అసలు వీటిని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇవి వర్ణాలే కాదు కానీ శాస్త్రీయ ప్రక్రియని దాన్ని ఏమంటాం ఇంకా నికృష్టంగా అంటే సంపూర్ణంగా దృఢంగా చేయడం కోసం చెప్పాల్సి వచ్చింది. ఈ అనుస్వార మకార విసర్గాలని కాదు, అనుస్వార విసర్గ దిక్మామూలియాలని కనుక పెట్టలేకపోతే, వీటిని సృష్టించకపోతే, కాల్పనికంగా వీటిని చెప్పకపోతే ఈ లోకంలో అస్సలు లేవు. 5 వర్ణాలు మనకు లోకంలో అందరి ముఖాల్లో నుండి వినిపిస్తున్నాయి. ఆ వినిపించడం వల్ల మనకు అర్థబోధ కలిగి ఈ పదార్థం కంటే వేరే అని మనకి స్పష్ట ప్రతీతి కలుగుతుంది. ఈ విసర్గ అనుస్వారం దిక్మామూలియం లాంటివి ఎక్కడ లోకంలో ఎవరికి అర్థభేదాన్ని కనిపించట్లేదు. అర్థభేదంలో కారణాలు కలిగి ఎక్కడ. అందుకనే మనకి వేరే భాషల్లో విసర్గ దిక్మామూలి పద్మానియాలు ఉండవు. ఇంగ్లీష్లో తీసుకోవాలి అంటే అలా కల్పించాలి. అక్కడ కూడా అలా కల్పన చేయలేదు కాబట్టి ఉండవు. అంటే ఒక సంపూర్ణ ఒక రబస్ట్ ప్రాసెసింగ్ కోసం ఇది చెప్పాల్సి వచ్చింది. ఇంకొక ఆప్షన్ లేదన్నమాట. ఇంకొకటి చెప్పడానికి అంటే రబస్ట్గా చెప్పడానికి కల్పన చేయాల్సి వచ్చింది. ఇవి వాస్తవంగా లేవు కాబట్టి దీని స్వరూపం ఎలాంటిది అయిపోతుంది అంటే ఏ వర్ణం తర్వాత ఇది ఉంటుందో తత్స్వరూపం దీనికి వచ్చేస్తుంది. అంటే దీనికి ప్రత్యేకంగా మనకి సూత్రము వార్తికం లాంటివి నాకేం గుర్తులేదు చదివినట్టు. కానీ ఆ విసర్గ యొక్క స్వరూపం అలా ఉంది కాబట్టి అది అలా వస్తుంది. విసర్గ అంటే ఏంటి అంటే గాలి విసర్జించబడడం. విసర్గ అంటే మామూలుగా విసర్జితి విసర్గ అని మామూలుగా అనుకుంటే భావాకాలంలో విసర్జనం విసర్గ అని కానీ విసర్జనం విసర్గ అంటే సరిపోతుంది. అంటే గాలిని విడవడం. అన్ని వర్ణాలలోనూ గాలి విడవబడుతుంది. వర్ణోచ్చారణం అంటేనే గాలి విడవబడుతుంది అక్కడ. కానీ విసర్గలో ఏంటంటే అర్థభేద రహితమైనటువంటి ఒక ధ్వని ఎక్కడైతే వస్తుందో ఆ ధ్వని విసర్గ. ఇప్పుడు ఆ ధ్వని ఏ వర్ణం తర్వాత ఉంటుందో తత్స్వరూపం ఈ విసర్గకు వచ్చేస్తుంది. అంతేగాని ఎక్కడైనా వ్యాఖ్యానాల్లో చెప్పుండొచ్చు కానీ దీనికి సంబంధించి సూత్రం మన పాణిని వ్యాకరణం ఉండదు. కానీ ప్రాచ్యాఖ్యల్లో కానీ వేరే శిక్ష గ్రంథాల్లో వాటిల్లో వీటి గురించి విచారం ఉంటుంది. విసర్గ ఉచ్చారణ స్థానం కంఠమే. కానీ అప్పుడు మామూలుగా హరికి అన్నా ఉంటుంది. ఆ హరి దగ్గర ఇకారం మనకి తాళ బిందు,
ఆ ఇకార తాళవ్యాంశమే అక్కడ ఉంటుంది, ఎందులో విసర్గలో భాషిస్తుంది. విసర్గ యొక్క ఉచ్చారణ స్థానం కష్టమే, కానీ హరి అన్నప్పుడు ఇకార సాదృశ్యం భాషిస్తుంది, గురువు అన్నప్పుడు ఉకార సాదృశ్యం కనిపిస్తుంది. ఇంకా ఏ ఏ వర్ణాలు సమీపంగా ఉంటాయో ఆయా వర్ణ ఉచ్చారణ స్థానం కొంచెం దాంట్లో కలిసినట్టు అనిపిస్తుంది. అందుకని మనం పూర్వవర్తి సాదృశ్య స్వరూపం దీంట్లో కూడా ఉంటుంది అని చెప్తాం. స్థానం అంతే. చెప్పలేను, చాలా చోట్ల చదవడం కంటే కూడా నేను ఎక్కువ ఆలోచించడం వల్లే నాకు కొంచెం తెలిసింది. ఏ గ్రంథంలో చెప్పాను అంటే నేను చెప్పలేను, అలా ఏ గ్రంథం లేకుండా అది నాకు అంటే వీటి గురించి మనం బాగా ఆలోచిస్తూ ఈ ఆలోచనతో మన హరి పుస్తకం చదివినా ఈ వీటికి సంబంధించిన ఉత్పత్తి ఆ పుస్తకాల్లో తెలుస్తుంది. భగవద్గీత మహాత్మా గాంధీ అన్నింటికి సమాధానం చెప్పినట్టుగా మనం ఒక విషయాన్ని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటే మనం ఏం చదువుతున్నా దేని ఆలోచిస్తున్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ దీని మీదకి వచ్చేస్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటే వస్తుత పాశ్చాత్య భాష ఫోనాలజీ ఫోనటిక్స్ మీరు చదివారంటే ఆ ఫోనాలజీ దీనికి దానికి తేడా ఏంటి అనే యాంగిల్లో ఆలోచించినప్పుడు నాకు ఇట్లా అనిపించింది. ఇప్పుడు వస్తుత ఎక్కడ నాకు ఏ గ్రంథంలో మీకు చెప్పిన తేడా నేను కనిపించలేదు, కానీ లేవని కూడా నేను చెప్పను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటాం, అది పెద్ద సమస్య అనేది నేను అనకూడదు. కానీ నేను చదివిన పుస్తకాల్లో నాకు నీకు చెప్పిన మాటలన్నీ ఉన్నట్టుగా అక్కడ నాకు కనిపించలేదు. కానీ నీకు అలా చెప్పాను అంటే నేను ఆలోచించడం వల్ల చెప్పాను. నేను ఇలా చెప్పిన దానికి ఎప్పుడైనా బాధ మనకి లోకంలో యుక్తియుక్తంగా కానీ శాస్త్రబద్ధంగా కానీ ఉంటే మనం ఖచ్చితంగా అంగీకరించాలి, ఇంకొంచెం ఆలోచించాలి. ఎప్పటివరకు ఆలోచించిన వాటిలో ఇది ఇప్పటివరకు ఇది యుక్తియుక్తంగా కనిపిస్తుంది అన్నంతవరకు. దీనికంటే మనకి ఇంకేమైనా యుక్తియుక్తంగా ఉండి శాస్త్ర ప్రామాణ్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అంగీకరించాం. కానీ అన్ని యుక్తియుక్తంగా కుదురుతున్నాయి ఈ విచారాలు. ఎందుకంటే నేను మీకు విచారం చెప్పానంటే ఏదో ఈ క్షణంలో చెప్పించాలని ఇంచుమించు 6 ఏళ్ళగా దీని గురించి ఆలోచించి దీనికి సంబంధించిన గ్రంథ ప్రభావం వల్ల చెప్పాను. అంతే, అది ఎప్పుడు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే స్వతహాగా మనకు సందేహం కలిగి దాన్ని బాగా ఆలోచించినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం ఏదో ఒక మార్గం మనకి భగవంతుడు కల్పిస్తూనే ఉంటాడు. ఆ పూర్తి సందేహ నివృత్తి ఎప్పుడు కలుగుతుందంటే ఎవరు చెప్పలేరు. ఆంశిక సందేహ నివృత్తి కలగచ్చు కాలక్రమేణా జరిగి పూర్తి సందేహ నివృత్తి ఎప్పుడో కలగచ్చు. అది మన మిగిలిన అదృష్టాది సంస్కారాలు అన్నింటి మీద ఆధారపడుతుంది. లేదు, మనం ఎవరైనా సద్గురువులు అడిగినప్పుడు ఊరిపోతుంది. సద్గురువులు వాళ్ళు మనకంటే చాలా ఆలోచించుంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు వెంటనే తెలుస్తాయి కాబట్టి మనం అంత ఆలోచించిన అవసరం లేకుండా వాళ్ళు చెప్పింది తెలిసేది. అప్పటివరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీరు ఆలోచించండి. వస్తుత ఈ మాటలు ఎప్పటి నుంచో నేను అనుకుంటుంది. అసలు విసర్గ అనుస్వార జపమూల్యాలు ఉండడం వల్లనే ఒక రకంగా మనకి ఈ శిక్షాశాస్త్రమే దొరకడింది. శిక్షాశాస్త్రం కానీ లేకపోతే శాస్త్రీయ వ్యాకరణంలో ఈ ప్రక్రియ జరగడం కానీ అన్నింటికీ మూలం ఈ వర్ణ పృథక్కరణ, వర్ణ వివేకం. వర్ణ వివేకం లేకపోతే మనం ఏ శాస్త్రాన్ని తీసుకురాలి. వర్ణ వివేకం లేకపోతే ఏం జరుగుతుంది? వర్ణాన్ని నిమిత్తం పృథక్కరణం చేసి తెలుసుకోగలగాలి. వాళ్ళు అంత స్పష్టంగా పృథక్కరణం చేసి చూపించారు కాబట్టి మనకి ఇంత శిక్షాశాస్త్రము, దానికి అనుబంధంగా వ్యాకరణ శాస్త్రం బయలుదేరి. శిక్షాశాస్త్రం లేకపోతే వ్యాకరణం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? శిక్ష ఉంటేనే శిక్షను ఆశ్రయంగా చేసుకుని వ్యాకరణానికి ఒక ఉదాహరణ.
శిక్షే లేకపోతే వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే భాషలో ఉంటుంది వర్ణ జ్ఞానం వాగ్ విషయ ఎత్ర చ బ్రహ్మ వర్తతే అని ఒక ఉంటుంది. మొట్టమొదటి కావాల్సింది వర్ణ జ్ఞానం. ఆ వర్ణ జ్ఞానం ఉంటేనే అన్ని విజ్ఞానాలు మనకు కనిపిస్తాయి. వేదాది వాంగ్మయం అంతా కూడా వర్ణ జ్ఞానాన్ని ఆశ్రయించుకునేది. వర్ణ జ్ఞానం లేకపోతే ఎక్కడ వ్యాకరణం, వ్యాకరణం లేకపోతే ఎక్కడ మీమాంస, ఈ రెండు లేకుండా ఎక్కడ వేదాంతం. మళ్ళీ మాతృక అనేది ఇంకొక అదే మాతృక మీకు చెప్పిన అర్థంలో ఇక్కడ మాతృకనే. మళ్ళీ మాతృక అనేది చాలా అర్థం. అదే అదే మనం మొదలు పెడదామండి. कक्षायां वयं ऋत्विकादिसूत्रं दृष्टवन्तः। तत्र काशिकाविचारे वयं किञ्चित् इतस्ततः गत्वा 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 अन्यत्र कुत्रापि गत्वा सर्वात्मना कृतवन्तः ज्ञातवन्तः। इदानीं प्रथमं तं विचारं दृष्ट्वा अनन्तरम् अन्यत्र गच्छामः। तत्र काशिकामूलं नलोपः कस्मात् न भवति इति किञ्चित् दृष्ट्वा तदनन्तरम् अग्रे सरामः। कृञ्चौ कृञ्चः कृञ्चौ कृञ्चः इति रूपाणि कृञ्च धातोः कृञ् प्रत्यये सति प्रातिपदिकत्वात् लभ्यन्ते इत्युक्तं। तस्मिन् उदाहरणत्रिके नकारस्य लोपः किमर्थं न भवति इति प्रश्नः। कृञ्च इति धातुः नकारोपधः नकारोपधः इति कृत्वा अन्तिकाम् इति सूत्रेण नकारस्य लोपः भवेत् खलु इति प्रश्नः। तस्य समाधानं मूले उक्तं। निपातनं साहचर्यात् न भवति। निपातनं नाम कार्यान्तरस्य येन केनापि शास्त्रेण असिद्धस्य विधानं यथा ऋत्विगादिषु किञ्चित् कार्यान्तरविधानं दृश्यते तैः साकम् अस्यापि कृञ्चधातोः पाठः अस्ति इति कृत्वा यथा तत्र कार्यान्तरविधानम् अत्रापि तथा भवति। तच्च कार्यं प्रकृते न लोपाभावः। अतः कृञ् कृञ्चौ कृञ्चः इत्यत्र नकारलोपः नास्ति इति मूलस्य आशयः। तत्र न्यासे विवरणम् अस्माभिः द्रष्टव्यम्। न लोपः कस्मात् न भवति इति कृञ्च कृञ्च कौटिल्य अल्पीभावयोः इति नोपधौ एतो धातु म उभावतु नोपधावयव। अतः अन्तिकाम् इति सूत्रेण न लोपः भवेत् इति प्रश्नस्य सम्भवः अस्ति। तथा निकुचितिः इत्यत्र न लोपो दृश्यते। अत्र किच् प्रत्ययः अस्ति इति कृत्वा नकारस्य अन्तिकानि सूत्रेण न लोपः दृश्यते। यदि अयं नाम इदानीं तत्र किञ्चित् अवान्तरशङ्का काचित्। निकुचितिः इत्यादिषु सर्वत्रापि चोकुः इति सूत्रेण नाम नलोपात् पूर्वं निकुञ्चु इत्यावस्थायां नाम चकारस्य चोकुः इति सूत्रेण नाम चकारं निमित्तीकृत्य कृन् इत्यत्र नकारस्य कुत्रं चोकुः इति सूत्रेण किमर्थं न भवति इति कश्चन प्रश्नः। वस्तुतः क्षम्यतां निकुचितिः इत्यत्र रूपं सिद्धं तत्र प्रश्नः नास्ति। इदानीं कृङ् इत्यत्र विचारः। इदानीं कृङ् इत्यत्र नाम कृञ्च धातुः कृञ् प्रत्ययः सर्वलोपि प्रत्ययः तदनन्तरं प्रथमेकवचन प्रत्ययः। इदानीं कृञ्चु सु इदानीं नाम सुलोपः अन्यात् सूत्रेण। इदानीं कृञ्चु इत्यस्ति। इदानीं चकारं निमित्तीकृत्य कृन् इत्यत्र नाम नकारस्य चोकुः इति सूत्रेण कुत्र किमर्थं न भवति इति प्रश्नः कश्चित् अस्ति। तस्य अत्र विवरणम् उच्यते।
वस्तुतः कृन्निति नकारः तस्य अनुस्वारस्य नष्टावधान्तसंज्ञके इत्यनेन अनुस्वारः अनुस्वारस्य परसवर्णः इत्युक्ते परसवर्णः भूत्वा कृञ्चु इति सिद्धम्। इदानीं चकारनिमित्तीकृत्य ञकारस्य अंकुत्वं कर्तव्यं वा इत्युक्ते ञकार नाम तस्य असिद्धत्वं न भवति। यदा सः असिद्धः भवति तदा तत्र अनुस्वारः भवति। जोः इति सूत्रं त्रैपादिकमिति कृत्वा त्रैपादिके नाम कुत्रे कर्तव्ये तत्पूर्ववर्ती सूत्रम् अनुस्वारसूत्रं तद् असिद्धं भवति इति कृत्वा तत्र कावजादेशस्य प्रसक्तिः नास्ति इति सिद्धम्। इदानीम् अनन्तरं प्रश्नः, इदानीं कृञ्चो कृञ्चः इत्यत्र द्विवचने बहुवचने च इदानीं नकारः अत्र धातुपाठे मूले अस्ति इति ये मन्यन्ते तेषां मते अत्र नलोपः भवेदेव इति प्रश्नः। इदानीं स्यादित्यस्य नाम नलोपे अन्वयः नलोपः स्यात् कुञ्च कृञ्चो नाम इत्यादौ नकारोपधं पठतां स्यात्। किं स्यात् इत्युक्ते नलोपः स्यात्। अत्र नाम असिद्धत्वात् न भवति। अत्र नाम कृञ्चो कृञ्चः इत्यादिषु नलोपः स्यात्। कृञ्च इत्यादिषु सर्वत्रापि अन्यतादिसूत्रेण नलोपः स्यादेव। अतः तस्य समाधानं किम् उक्तं नाम अत्र नकारः अत्र उपधायाम् अस्ति, नकारः उपधायाम् अस्ति इति कृत्वा अत्र अन्यतादिसूत्रेण नकारस्य लोपः अवश्यं भवेदेव। यदि नकारस्य लोपः भवति तर्हि कुञ्चौ कृञ्चः इत्यत्र तस्य नकारस्य श्रवणमेव न भवति खलु इति पुनः प्रश्नः। अतः तस्य समाधानाय किं वक्तव्यम् इत्युक्ते सन्नि इति प्रतिषेधः वक्तव्यः। सर्वत्र लोपः न भवति। नाम अन्यतः नकारस्य सर्वत्र लोपः न भवति। सन्नि एव भवति। नाम सन् नाम कश्चन प्रत्याहारः, तस्मिन् प्रत्याहार अन्तर्भूतत्वेन यः प्रत्ययः अस्ति तादृशप्रत्ययसम्बन्धिनि वर्णे परे एव लोपः भवति इति वक्तव्यं। सन् प्रत्यये वक्तव्यं नाम संप्रत्ययहार अंतर्भूत प्रत्ययवर्णे परे एव मकार अन्यतः नकारस्य लोपः भवति इति वक्तव्यम्। इति किञ्चित् समाधानम् अत्र उक्तम्। नाम कुञ्चो कृञ्चः इत्यत्र ञकारस्य श्रवणं तत्र सन् नाम किम् इति अत्र किञ्चित् पतञ्जल्यां व्याख्यातं। सन् इति प्रत्याहारः सनः सकारादारभ्य महिमो मकारात्। अन्ये तु एतावत्पर्यन्तम् अत्र नकारोपधायं धातुः इति पठितं। नकारोपधायं धातुः इति पठित्वा तदनुसारी अत्र विचारः कृतः। नकारोपधायं धातुः यदि नकारोपधायं धातुः भवति तर्हि नाम प्रथमद्विवचने नाम कृञ्चि इति प्रातिपदिकं तस्मात् प्रथमद्विवचने औप्रत्ययः कृञ्चु औ इत्यस्ति। वस्तुतः अस्मात् पूर्वमेव अन्यतादिसूत्रेण नकारस्य लोपः एव भवेत् खलु। तस्य लोपः किमर्थं नास्ति इति प्रश्नः। तस्य समाधानं सन् प्रत्याहारः स्वीकर्तव्यः। सन् प्रत्याहारप्रत्यये परे एव पूर्वं विद्यमानधातुसम्बन्धी नाम नकारस्य लोपः भवति इति वक्तव्यं। प्रकृते सन् प्रत्याहारः नास्ति इति कृत्वा अत्र नकारस्य लोपः अपि नास्ति। अतः कुञ्चो कृञ्चः इति सिद्ध्यति इति वक्तव्यम्। एवञ्च अत्र एतावत्पर्यन्तं नकारोपधायं पक्षः सम्पन्नः। एतावत् सर्वैः गृहीतं वा? प्रथमं कृञ्चो कृञ्चः इति अस्ति। वस्तुतः सर्वत्रापि नाम अन्यताम् इति सूत्रेण लोपः भवति। यदि अन्यताम् इति सूत्रेण लोपः भवति नाम कृम् इत्यत्र कथं सिद्ध्यति प्रथमेकवचने इत्युक्ते प्रथमेकवचने नाम नुमागमः अस्ति। नाम द्विवचने बहुवचने च नाम सः लुप्यते। एकं क्षणम्।
नाम प्रथमद्विवचने बहुवचने च अत्र नलोपः किमर्थं न भवति इत्युक्ते विधानसामर्थ्यं नाम अत्र सनि इति वार्तिकमते सनि इति उक्तत्वात् सङ्प्रत्याहारः अत्र नास्ति इति कृत्वा अत्र न भवति। तर्हि प्रथमैकवचनेपि कुञ्चित्यत्र लोपः एव भवतु इत्युक्ते तदा क्विन्तच्चस्य कुः इत्यत्र धातुः वस्तुतः कुं धातोः ग्रहणेन व्यर्थम्। यथा द्विवचने बहुवचने च नकारस्य अन्यतान्यसूत्रेण लोपः भवति इत्युच्यते, तथैव प्रथमैकवचनेपि भवतु इत्युक्ते तदा विधानसामर्थ्यं न भवति। नाम कुञ्चस्य कुः इति इत्यस्य एवमेव अस्मिन् सूत्रे कृञ्चु इति पाठस्य च वैयर्थ्यं न भवति इति एतावत्पर्यन्तम् अत्र नकारोपणपाठः अस्ति। इदानीं नाम अन्येषु पक्षेषु गम्यते। अन्ये तु नाम केचन कुञ्चि नाम कुञ्चि एक एव धातुः, तत् रेपः वा नाम ञकारो वा नास्ति। कृञ्चु रेपः निपातनात् भवति नाम चकारसंयोगेन। तस्य षकारात् परः रेपोऽपि क्विन् संयोगेन निपात्यते इत्याहुः। क्विन् संयोगेन रेपोऽपि भवति। निपातनात् क्विन् इतिवत् निपातनात् रेफः अपि भवति। वस्तुतः तत्र एक एव धातुः अस्ति। तदेतत् चोक्पुः इत्यत्र वामनः वक्ष्यति। नाम चोक्पुः इत्यत्र काशिकामूले एव अयं विचारः अस्ति। नाम अष्टाध्याय्याः आद्य चतुर्थभागस्य व्याख्याता काशिकारूपेण जयादित्यः, उत्तरार्धव्याख्याता वामनः। अतः वामनग्रन्थे समचोकुः इत्यत्र अस्ति इति अत्र उक्तम्। एतावत्पर्यन्तम् अत्र एकं क्षणम् अत्र मया कश्चन भेदः उक्तः, क्षम्यताम्। अग्रे पश्यामः तामपि विचारम्। एतावत्पर्यन्तं पठनं इति वयं दृष्टवन्तः। इदानीं कौमुदी तत्त्वबोधिनी पश्यामः। वस्तुतः अत्र कौमुदी व्याख्याने किमपि नास्ति। तत्त्वबोधिनी पश्यामः तर्हि कौमुदी अभिप्रायः ज्ञातः भवति। अस्माकं स्पष्टतापि इतोपि भविष्यति। इदानीं तत्त्वबोधिनी दृश्यते। नाम ऋता उपपदे यजेः क्विन् धृष्णोतेः द्वित्वम् अन्तोदात्तत्वं च सृजेः कर्मणि क्विन् अमागमश्च दिशेः कर्मणि क्विन् उत्पूर्वात् स्नेहेः क्विन् उपसर्गान्तलोपः शास्त्रं च। एतावत्पर्यन्तं स्पष्टम्। अन्यत्र यदुक्तं तदेव उक्तम्। अञ्चेः सुप्युक्पदे क्विन् इत्यर्थः अञ्चु इत्यस्य निरुपपदादिति। कृञ्चेरप्येवं नलोपाभावस्तु अधिकः। कृञ्चुधातुविषये नलोपाभावः अधिकतया निपात्यते। नाम युजिधातोः केवलात् धातोः क्विन् प्रत्ययः भवति। कृञ्चुधातोः केवलात् धातोः क्विन् प्रत्ययः भवति। एवं नलोपस्य अभावोऽपि भवति। नलोपस्य अभावोऽपि निपात्यते। कणादितौ एकं क्षणं वयं येभ्यः क्विन् स्यात् नाम ऋत्विक्त्यादिषु अत्र उक्तेभ्यः अञ्चु युजि कृञ्चुभ्यः क्विन् स्यात् अलाक्षणमपि किञ्चित् कार्ये निपातनात् लभ्यते। निरुपपदात् युजेः क्विन् कणादितौ इति कार्यं नाम कौमुदीमूलं तस्य इदं व्याख्यानं। कणादितौ इकारस्तु उच्चारणार्थः इति भावः। इकारस्तु उच्चारणार्थः तस्य इत्संज्ञा नास्ति। नाम इत्संज्ञा नास्ति। यत्र इत्संज्ञां विना कार्यान्तर प्रवृत्तिः अस्ति तदा एव इत्संज्ञा। यत्र केवलम् उच्चारणमेव प्रयोजनं तत्र इत्संज्ञापि नास्ति इति कश्चन पक्षः। तस्मिन् मते इदं चिन्तनम्।
यत्र लोपं विना अस्य लोपः इत्येतत् लोपं विना कार्यान्तरमपि अस्ति तत्तेव इत्संज्ञा यत्र केवलं निवृत्तिरेव फलं तदा इत्संज्ञापि नास्ति लाघवात् अनन्तरं सन्निहिते अनन्तरं शुद्धतिङ् इत्यस्य व्याख्या दत्ता एतावदेव अस्ति अत्र अधिकं नास्ति अस्मिन् विषये तपोवलिन्यां नास्त्येव नञ्जः ञकारस्य जल्पतः कुटि कृतं न स्यात् इत्यः तस्य इति एवम् अत्र औलिमूलेपि नास्ति तत्त्वबोधिन्यामपि किमपि नास्ति असमासे कुत्वं सुयुजि शब्दः कृतचेस्य कुः चोकुः इत्येव न्यायमिति भावः आम् 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 विजयरसमस्ति एकं क्षणम् अत्र तत्त्वबोधिन्यामपि किमपि नास्ति अतः अस्माभिः अवश्यं प्रौढमनोरमा एव आश्रयणीया प्रौढमनोरमायां किमस्ति प्रौढमनोरमा किञ्चित् तुकावोपपदे जेः क्रिन् दृष्णातेः दृष्णोतेः द्विवचनम् अन्तोदात्तकं च सृजेः कर्मणि क्रिन् अमागमश्च दिशेः कर्मणि क्रिन् अमागमश्च उत्पूर्वास्मिः उत्तरकान्तरोपहाशास्त्रम् अञ्चेः सुप्योपपदे क्रिन् युजेरिति ओ प्रौढमनोरमयोपि नास्ति अत्र अस्मिन् विषये तर्हि अस्माभिः अन्यत्र द्रष्टव्यम् सूची एकं क्षणम्